విద్యుత్ పొదుపుతో భావితరాలకు భరోసా అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా విద్యుత్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మానవాహారం చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నేటి సంకల్పం రేపటి వెలుగుల సహకారమని అన్నారు. విద్యుత్ వృధా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భావితరాలకు చక్కని పర్యావరణం అందించేలా ఇంధన వనరులను బాధ్యతతో వినియోగిస్తామని, బాధ్యత గల భారతదేశ పౌరునిగా విద్యుత్ వృధాను అరికడతామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏడీఈ కేవీ పాండురంగారావు, ఒంగోలు సర్కిల్ ఎస్ఏ ఓకే సుబ్బారావు, చీమకుర్తి ఏడీ మోహన్, కమర్షియల్ ఏడీ పఠాన్ రఫీ, రూరల్ ఏడీఈ టి శ్రీకాంత్, విద్యాశాఖ అధికారులు భారీగా పాల్గొన్నారు. పని చేస్తే భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ పొదుపు పాటిద్దాం. భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ పొదుపు పాటిద్దాం. భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ పొదుపు పాటిద్దాం. భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ శౌర్యం సామాజిక నేరం. విద్యుత్ శౌర్యం సామాజిక నేరం. విద్యుత్ శౌర్యం సామాజిక నేరం. ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే దినచర్యలో భాగంగా చేసుకుంటాను. సహజ వనరుల్ని జాగ్రత్తగా వ్యవహరిస్తాను. బాధ్యత గల భారతదేశ పౌరునిగా కలిగే లాభాలు అందరికీ పాటుపడతానని ఆత్మసాక్షిగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఈ సంవత్సరం ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వారం రోజులు వివిధ కార్యక్రమాలు, పిల్లలకి కాంపిటీషన్స్ అయితేమి, ఎలక్యూషన్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, అలాగే మన ఈ ర్యాలీ కానీ, దీనిటన్నిటి ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి విద్యుత్తుని పొదుపుగా వాడుకోవాలి. భావితరాలకి మనం మంచిగా విద్యుత్తుని అందించాలంటే పొదుపు ఈ రోజు నుంచే ప్రారంభించాలని, అట్లాగే కార్యాలయాల్లో కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ ఎవరెవరి పరిధిలో వారు విద్యుత్తుని పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్తు ఒక జాతీయ సంపద అని, దాన్ని వృధా చేయరాదని చెప్పేసి ఒక ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే ఇంతకు ముందుగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. సో ఈ ర్యాలీ ద్వారా మేమందరం ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్తుని వృధా చేయకుండా, విద్యుత్తు ఒక చాట మనం కనుక ఆదా చేస్తే ఇంకొక చాట అది ఉపయోగపడుతుంది. విద్యుత్తుని ఎప్పటికీ కూడా మనము ఎప్పటికప్పుడు వాడుకోవాల్సిందే. ఎంత తయారవుతుందో అంత వాడుకోవాలి, ఎంత వాడుక ఉందో అంత తయారు చేసుకోవాలి. అంతేగాని దాన్ని మనం సేవ్ చేసి ఇది తయారు చేసి ఒక చాట పెట్టేది కాదు. అది వాడుకునేటప్పుడే తయారు చేసుకోవాలా, తయారు చేసుకున్నది వాడుకోవాలా, అది కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ పొదుపు ఆవశ్యకత తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇది నాకు సంబంధం లేదు, నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఎంతైనా బిల్లు కట్టుకుంటాను అనేది కాకుండా దేశ సంపద ఇది వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా విద్యుత్ పొదుపును పాటించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు, పాటించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.